ఫ్రెండ్స్, రైస్ క్రాప్ కో కల్టివేషన్ అనేది ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న టాపిక్ అన్నమాట ఇది. ఈ రైస్ క్రాప్ కో కల్టివేషన్ లో ఏంటంటే చిన్న చిన్న పీతల్ని, అంటే ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ గా కనిపించే చిన్న చిన్న పీతల్ని తీసుకొచ్చేసి పంట పొలాల్లో వదిలేస్తారనమాట. ఎప్పుడైతే పంట పొలాల్లోకి చిన్న చిన్న పీతల్ని వదులుతారో అప్పటి నుంచి ఏంటంటే చిన్నగా పీతలు డెవలప్ అవుతూ, అంటే పెద్దగా పెరుగుతూ నేచురల్ గార్డెన్స్ గా అవుతాయి అనమాట పంట పొలాలకి. పంట పొలాల్లో వదిలినటువంటి ఈ పీతలు ఏంటంటే చిన్న చిన్నగా కలుపు మొక్కల్ని, అలాగే కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు పట్టించే పురుగుల్ని తినేస్తూ ఉంటాయి అనమాట. ఈ పీతలు తినే ఆహార వ్యర్థాలను అక్కడే వదిలేయడం ద్వారా ఏంటంటే ఈ పంట పొలాల యొక్క నేలకి చాలా రకాలైనటువంటి అడ్వాంటేజెస్ వస్తాయి. ఈ పీతల ద్వారా వచ్చేటటువంటి వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల సేంద్రియ పోషక విలువలు అనేవి ఈ మట్టిలో ఏంటంటే సమృద్ధిగా పెరుగుతాయి. ఈ రకమైన మెయిన్ అడ్వాంటేజ్ వల్ల ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి తక్కువగా వాడొచ్చు. మాక్సిమం అంటే పంట యొక్క నేల చాలా సారవంతంగా ఉండడానికి బాగా దోహదపడతాయి అనమాట. ఫైనల్ గా ఈ పీతలు అనేవి బాగా పెరిగి పెద్దవైన తర్వాత ఒక సైజుకి రాగానే ఏంటంటే మనకి మార్కెట్ లో ఎంతో కొంత ధరకి అమ్ముడుపోతాయి కాబట్టి, సో ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా అడ్వాంటేజ్. కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.